వచ్చి అక్కడ పెట్టి మా ఆయన మంచి పడుకొని లేచిందన్న వీడియో చేద్దాం. ఇంతసేపు నేను కూర్చున్న ఫోన్ చూద్దామని, వీడియో తీద్దామని. చూడండి ఇక బట్టలు తీసుకొచ్చాం కదా, ఇందాక చెప్పాము. ఇవే అనమాట. నాకైతే ఒక్కటి కూడా ఏం తీసుకోలే. ఒకటే 100 రూపాయలు లేదో స్కార్ఫ్ తీసుకున్నారు. 100 రూపాయలు పడేశారు నా మొహాన. అది కూడా ఎండకి బండి మీద పోతే మొహం అంతా సుర్రు సుర్రు అంటుందని ఉన్న స్కార్ఫ్ అన్నీ చినిగిపోయాయి. ఇప్పుడు కొడుక్కి, ఆయనకి, బిడ్డకి అయితే బట్టలు కొనుక్కొచ్చుకున్నారు. మా ఫ్రిడ్జ్ మీద, అది ఫ్రిడ్జా లేకపోతే స్టీమరు, సాల్ట్ పట్టట్లే ఫ్రిడ్జ్లో. అయితే కాలీఫ్లవర్, క్యాబేజీ, గ్రేప్స్, పండ్లు, కూరగాయలు, మందులు, స్టీమరు. ఇక్కడ సెల్ఫ్ అంతా ఫుల్ అయింది, ఫ్రిడ్జ్ అంతా ఫుల్ అయింది. అన్ని ఉన్నాయి దీంట్లో, తినేవి, తాగేవి, వేసుకునేవి, కూరగాయలు, పండ్లు, తినేవి అంటే ఏమని అన్నిగానే ఉన్నాయి అనమాట. ఎవరింట్లో అంటే వాషింగ్ మిషన్ తెప్పించి ఇంకా దడుచుకుంటుంది. దాని మీద గిన్నెలు అవి ఇందాక నుంచి రావుమా చేద్దామంటే రాలేదు. ఇప్పుడు నాకు మంచిగా నిద్ర వచ్చే టైంలో పిలిచింది. నిద్ర వస్తే స్కూల్ దగ్గరికి వెళ్ళాలి, టైం అయింది. ½ అన్ అవర్ ఉంది కొద్దిగా అట్లా. జస్ట్ నాకు నిద్ర ఏమంటే మరి ఒకళ్ళు ఉంటుంది గంటలు పడుకుంటాను. నేను పడుకోలేను, కానీ నాకు ఒక 10 నిమిషాలు ఇట్లా కన్ను కూడా చాలా. ఎవరిని అంటారు మీరు గంటలు పడుకుంటుందని? నువ్వు మీ అన్న. అది మాకు నిద్ర వస్తుంది, మా అదృష్టం అది. ఇది ఉమాకి అన్నమాట. ఇది నాకేం కాదు, అది వీళ్ళకి షూటింగ్కి బట్టలు కొంచెం ఇద్దరు వెళ్తున్నారు కదా, సరిపోవట్లేక. మా ఆయన అయితే ఒకటే డ్రెస్ ఎక్స్ట్రా తీసుకెళ్తారు, ఇంకా దీవెనమ్మ దాంట్లో మిక్స్ అవ్వకుండా. లేదంటే మేకప్ దేనికన్నా సపరేట్గా ఉంటుంది కదా అనేసి, ఎందుకో నచ్చింది కలరు, తీసుకున్నాం. ఇగో ఇది ఓపెన్ చేయండి. పెద్దగా ఉందా చిన్నగా ఉందా అసలు చూడలే. ఎండ కొడుతుంటే చిరాకు కనిపించి నాకు ఏదో ఒకటి. కాటన్, అది ప్యూర్ కాటన్. అట్లా కాదు, వైట్ అయితే బాగుంటుంది కదా, కొంచెం లైట్ కలర్ అనేసి తీసుకున్నా. మొహం కూడా తుడుచుకోవచ్చు ఎక్కడికి వెళ్ళిన, ఫేస్ వాష్ చేసుకోవడానికి సాఫ్ట్గా ఉంది. ఇంకా ఉతికితే ఇంకా మెత్తగా అవుతుంది. చూడండి ఎట్లా చేసి పెట్టారు మొత్తం అనమాట. చెప్పండి. అందరూ నన్ను యాక్చువల్గా మీకు అదే టీ షర్ట్లు ఉన్నాయా అంటే, టీ షర్ట్ లేవా మీరు కంటే మా అమ్మ ఎక్కువ అంటుంది. మా పాప వాళ్ళు ఎవరు అనలే, ఎందుకు నేనే అన్న, నా మీద నెట్టేయండి, వాళ్ళు ఎవరు అనలే. అన్నది ఇద్దరు ముగ్గురు. కాకపోతే నాకు చికాకు పుట్టింది, నాకు బోర్ కొడుతుంది, చికాకు పుడుతుంది అసలు. వీడియో దిగుద్ది కావట్లే మీ వీడియోలో. ఏం ఫీలింగ్ నాకు అప్పుడు నైట్లు వేసుకున్నప్పుడు అసలు చూసి చూసి కొన్ని సంవత్సరాల నుంచి నాకు చిరాకు పడుతుంది. నేను మంచిగానే వేసుకుంటా. కాకపోతే నేను టీ షర్ట్స్ తీసుకొచ్చుకున్నాను. అంటే నా టీ షర్ట్స్ కూడా అన్ని చాలా పాతగా అయిపోయినాయి, మొత్తం షేడ్ అయిపోయినాయి. షేడ్ అవుట్ కొన్ని టీ షర్ట్. కాకపోతే కొంచెం ఈసారి కలర్స్ కూడా డిఫరెంట్గా. ఈసారి నాకు ఇష్టమైన బ్లూ కలర్ తెచ్చుకోలేదు. నేవీ బ్లూ 6 టీ షర్ట్లు లూజ్ గా, కొంచెం సమ్మర్ కదా, మెత్తటి క్లాత్ తీసుకొని సెలెక్ట్ చేసి. క్లాత్ చాలా బాగుంది. సేమ్ నేను కూడా అంతే. బట్టలలో నేను ఎక్కువ కంఫర్టే చూస్తాను, మెత్తగా ఎక్కువసేపు ఉంచుకునేలాగా. డిస్కౌంట్ ఉన్నాయి మరి, వీళ్ళు దీని మీద ఉన్న ప్రైస్ ఇవ్వలేదు అనుకుంటా. ఇది 795 ఉంది, కానీ 50% ఆఫర్. అది అన్ని అంతా మెత్తగాను మందంగా ఉంది. ఈసారి అన్ని లైట్ కలర్స్. ఈయన మా ఆయన ఇక్కడ తిన్నా, ఇక్కడ వీడియోలు చేసినా, ఇక్కడ ఆయనకు ఒకటి కిటికీ అది పోయింది, కబోర్డు మొత్తం ఊడిపోయింది. మా దీవెన్ బాబు లాగేసిండు ఒక పైన. క్రాఫ్ట్ చైరు కూర్చోండి దాంట్లో. ఇది ఒక కలర్, ఇది 499. బాగానే వచ్చింది సమ్మర్ స్పెషల్ కలెక్షన్. ఆర్ఎస్ బ్రదర్స్, అమీర్పేట్. అక్కడైతేనే నచ్చుతాయి మ్యాక్సిమం. పిల్లలకి నాకు రెగ్యులర్ టీ షర్ట్స్ అయితే బాగా నచ్చుతాయి అక్కడ. కలర్ షేడ్ అవ్వ. ఇది కూడా బాగుంది కదా, ఏంటిది అది? సన్సెట్స్. నాకు క్లాత్ నచ్చింది. ఇది నేనే తీసుకున్నాను, మా అమ్మ తీసుకున్నాను. ఇది ఎట్లా దీనికి ఏ కలర్ అంటిద్దో నీకు ఇప్పుడు ఇది ఉంది కదా, ఒక 2 days 3 days లేదా ఇది వేసుకున్న తర్వాత మీకు అంటకపోతే చూపిస్తా. ఏ కలర్ సరే చూద్దాం. అపందం ఏంటి అంటకపోతే?
ఇదైతే ఇంత మంచిగా ఉంది కదా, నీకు కరెక్ట్ గా చూపిస్తాను. నాకు already రోజు ఒక t-shirt వేసుకోవద్దు, పోయింది. అది రోజు వేసుకోవద్దు. ఒక షూటింగ్ t-shirt already పర్పస్. పోయిందండి, మంచి ఒక్కటేసారి 2 సార్లు వేసుకున్నా, కలర్ అంటించింది. నేను అంటివ్వలే అది, నేనే అంటించుకున్నా. నేను అస్సలు అంటేనే అది అంటించిన. ఎవరో ఇప్పటికీ 3-4 సార్లు ఖరాబ్ అయినాయి టీ-షర్ట్లు. షర్ట్ కంటిన్యూ, టీ-షర్ట్ కంటిన్యూ. షర్ట్ కంటే అంటింది దానికి, చెక్స్ దానికి. అది మిస్టేక్ లో అది కలర్ పోదనుకొని వేసినాం కానీ అది ఎప్పుడో 2-3 years బ్యాక్. యాస్ట్రల్ ప్రొజెక్షన్ అంతే. ఇంకా లాస్ట్ ఇది ఒకటి అనమాట. ఈ రెండు కొంచెం దగ్గర దగ్గరే ఉంటాయి కానీ బాగున్నాయి. క్లాత్ బాగుందని తీసుకున్నారు. ఇది ఇందాక తీసారు చూసారా, అందులోనే కొంచెం డార్క్ అది, కాకపోతే కొంచెం డిఫరెంట్ ఉంటుంది. ఏంటిది అది, స్పైడరా? సాల్ట్ స్పైడరే, సాల్ట్ బాటిల్ స్పైడర్. హనీబీ స్పైడర్ కాదు, హనీబీ. పికాసో అంట ఇది ఒకటి. ఈ నాయి అంతే 5 టీ-షర్ట్స్. అంటే ఈ 5 టీ-షర్ట్స్ నేను ఇంకా ఎన్ని ఇయర్స్ వేస్తానో చూసుకోండి మరి, మళ్ళీ పెట్టకుండా. యాక్చువల్గా మాకు దీవెనకు రెగ్యులర్ టీ-షర్ట్స్ కోసం మొన్న షూటింగ్ పర్పస్ కొనుక్కుంది, కానీ ఫ్రెష్ అయ్యి వేసుకోవడానికి మళ్ళీ నైట్ డ్రెస్సెస్ ఉన్నాయి, ఊరికి అవే వేసుకోవాల్సి వస్తుంది అనేసి అన్ని ఇద్దరు కలిపి దాంట్లో పెట్టారా. చూపించండి. దీవెన్ బాబుది అనుకుంటుంది కాదా? కాదు, ఇయర్స్ కూడా ఉంటాయి వాడిదైతే. అవును, గర్ల్స్ కింద అట్లా వచ్చింది ఎలాస్టిక్. అవును, చిన్నప్పుడు ఇప్పుడు వేసుకుంది ఆరెంజ్ కలర్, ఇంతవరకు వేసుకోలేదని తీసుకుంది, బాగుంటుంది. జస్ట్ ఒకటే ఇది ఫ్రాక్, జీన్స్ క్లాత్ ఫ్రాక్, సాఫ్ట్గా ఉంది. ఏదైనా వేసుకోవచ్చు, 3/4 వేసుకోవచ్చు. జగ్గింగ్ అది తీసుకున్న యాంకిల్ లెంత్ లేదు, అది కూడా దీవెనమ్మదే. ఇంట్లోకి అవి రెగ్యులర్ టీ-షర్ట్స్ 600కి 4 ఏమో ఉన్నాయి. 500 అంతే, 545, 555 ఏమో ఎగ్జాక్ట్ గుర్తులేదు. బాగుంటాయి, సమ్మర్ కదా కొంచెం చల్లగా ఉంటుంది అనేసి. ఇంకా హాఫ్ డే స్కూల్ అయితే రాగానే స్నానం చేసేస్తారు ఆ చెమటతో వచ్చి, కొంచెం చల్లగా ఉంటాయి అనేసి. దీవెన్ బాబు తీసుకుంటా అంటే వద్దన్నాడు. చూడు నానే, నీకు వద్దన్నాడు. వైట్ టీ-షర్ట్ సైజ్ లేదు. ఇది దీవెన్ బాబు 4 అయిపోయినాయి మమ్మీవి. 4 555కి 4 కదా. ఇది కూడా దీవెంది. బొమ్మలు తీసి వాడికి ఇష్టమైన ఇంట్రెస్ట్ ఉన్నాయి అన్న, బొమ్మలు తీసి ఏరని. అవి 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 బాగా ఇంట్రెస్ట్. ఎక్కడ అది కలర్ఫుల్ స్కూల్ అంట, కాలిఫోర్నియా. ఇది ఇంకా అంతే. జస్ట్ ఇదేమో లెగ్గింగ్స్. ఇంకా అదనమాట. ఇది మా షాపింగ్. ఇప్పుడు ఏం పండగలు కూడా లేవు, మీరు ఎందుకు షాపింగ్ చేస్తున్నారు అనుకుంటారు. మనకి వేసుకోవడానికి పండగలకి అవసరం పండుగ షాపింగ్ కూడా చేయం. ట్రెడిషనల్ పెద్ద పెద్ద బడ్జెట్ ఏం కాదు, 1000 రూపీస్ లో సమ్మర్ స్పెషల్ ఇది అంతే. రెగ్యులర్ వైజ్ గా యూజ్ చేసుకోవడానికి ఇవన్నమాట. ఓకే, మీకు నేను తీసుకున్న టీ-షర్ట్ లో ఏది నచ్చింది, ఏ కలర్ బాగుంది చెప్పండి. అలాగే మా దీవెన్ బాబు, అలాగే మా దీవెన్ ఆరెంజ్ సేమ్ తీసుకున్న, కావాలని వేసుకుంటున్నాను ఆరెంజ్ కలర్. ఇప్పుడు మా ఆయన 2 పిక్ చేస్తారు చూడండి, ఆరెంజ్ ఇద్దరు. వావ్, ఫస్ట్ టైం కలర్ ఐడెంటిఫై చేశారు. అమ్మా కొంచెం డిఫరెంట్ కొద్దిగా. మమ్మీ డార్క్, వాడి కనకాంబరం కలర్ ఆ టైప్లో ఉంది. ఇదనమాట అండి మా షాపింగ్. ఓకే, మీకు ఏదైతే మంచిగా అనిపించింది, ఏ కలర్ బాగా నచ్చిందో కామెంట్. దీవెన్ ఫస్ట్ నాన్న తీసుకున్న తర్వాత వీడియో చూసినప్పుడు సంగతి అక్కకి కూడా తీసుకోండు. ఇంకా అయిపోయిందా, బిల్ అయిపోయిందని వస్తుంటే దాన్ని నేనే గుర్తు చేసి తీసుకున్నాను. నీకు నాన్నగారికి కూడా తీసుకోవాలని దీవెన్ బాబు తీసుకున్నాడు, నువ్వు వద్దంటావు. ఎందుకు ఉన్నాయి
వద్దంట కానీ సమ్మర్ పొట్టిగా అయిపోయినాడు టీ షర్ట్స్ అని. అందుకే నేను కూడా తీసుకోవాలి. నేనే వెళ్ళి తీసుకున్నది సరే, ఈవెన్. నువ్వే కాదు నానైతే అక్కకే తీసుకుంటా. ఓకే ఎస్ నేను దీవెనాకే తీసుకుంటా. ఓకే నువ్వు మీ అబ్బాయికి తీసుకున్నావు. ఓకే ఓకే మంచిది. అదనమాట. ఎందుకు ఇప్పుడు వాడికి లేవా అని అన్నాడు దీవెన్. గుర్తుపెట్టుకో దీవెన్. సరే అని వాడి ముందు చెప్తా. ఓకే అండి, థ్యాంక్ యూ సో మచ్ మా వీడియో చూసినందుకు. థ్యాంక్ యూ బాయ్.